రిలీజ్ కంటే ముందే పెట్టిన బడ్జెట్ లో లాభాలు రావడం అంటే మెయిన్ గా ప్రమోషన్స్ బాగా క్లిక్ అవ్వాలి. సినిమాపై అంచనాలు ఏమాత్రం పెరిగినా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీ స్థాయిలో జరుగుతుంది. అయితే అదే తరహాలో ఎన్టీఆర్ బయోపిక్ స్థాయిని పెంచిన బాలకృష్ణ ఇప్పుడు జేబులు నింపుకొని సంక్రాంతి పండుగకు ముందే పండుగ చేసుకుంటున్నాడు. ఎందుకంటే సినిమాకు సంబంధించిన మొత్తం డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. కథానాయకుడు మహానాయకుడుగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాలను తెలుగు, హిందీ, తమిళ భాషలకు గాను 25 కోట్ల అమెజాన్ ప్రైమ్ బిజినెస్ క్లోజ్ చేసిందని తెలుస్తోంది. ఇక శాటిలైట్స్ పరంగా కూడా సినిమా మరింత ధర పలికింది. మొత్తంగా రిలీజ్ కు ముందే శాటిలైట్ డిజిటల్ స్ట్రీమింగ్ పరంగా ఈ బయోపిక్ 46 కోట్లకు పైగా లాభాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను సొంతగా బాలకృష్ణ ఎన్బీకే ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సాయి కొర్రపాటి, విష్ణు ఇద్దుకూరి కూడా సహ నిర్మాతలుగా ఉన్నారు. భారీ తారాగణంతో సెట్స్ కూడా గ్రాండ్ గా నిర్మించడంతో ఇక ఆ లెక్కను చూసుకుంటే దాదాపు 75% లాభాలు ముందే వచ్చాయి. ఇక నెక్స్ట్ ఎలాగూ రిలీజ్ కు ముందే మంచి ఓపెనింగ్స్ అందుతాయి కాబట్టి నిర్మాతలు ఫుల్ గా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక కేవలం బయ్యర్స్ మాత్రమే సినిమాపై భారీ ఆశలు పెట్టుకోవాలి. ఇప్పటికే కొన్ని ఏరియాల నుంచి అడ్వాన్స్ కూడా అందినట్లు సమాచారం. మొత్తంగా సినిమా విడుదల తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు చేస్తుందా అనేది ఇప్పుడు టాలీవుడ్ లోనే ఆసక్తికరంగా మారింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.